హాయ్ హలో పూర్ణ టీవీ సినీ ప్రేక్షకులకు నమస్తే. సహజంగా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో క్వాలిటీ లేకుండా పోతుందా, తీసే వాళ్ళలో క్వాలిటీ లేకుండా పోతుందా? ఈరోజు శుక్రవారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఇప్పుడే రివ్యూ చేద్దాం. ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడదాం. ట్రైలర్లో ఏం చెప్పాడంటే, ఒక హీరో దగ్గర ఒకడు వచ్చి యువనాయకుడు రత్నాకర్ అనగానే యువనాయకుడు కాదురా, యువనాయకుడు నా లవడా నాయకుడు కాదురా అని ఒక హైప్ ఇచ్చాడు. దీంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైపోయినాయి, హీరో క్యారెక్టర్ పవర్ఫుల్ హై ఎండ్లో ఉంటుందని ఒక ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అయిపోయినాయి. ఇంకొక 10 పబ్లిక్లో హీరో ఉన్నప్పుడు ఒక్క రోడ్ వచ్చి ఏదో మాట్లాడిపోయాడు, హే దింగై మాట్లాడతా కదా అని పవర్ఫుల్ కరుపరిచాడు. దీంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై వెళ్ళిపోయినాయి. హీరోయిన్ వచ్చి ఏమండి వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దంటే, హే ఎవడన్నా మన జోలికి వచ్చే ముందు మనం వెళ్ళమే పడిపోవాలా అనే డైలాగ్ తోటి సినిమా ఇంకా హై వెళ్ళిపోయింది. దీంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైపోయినాయి, ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి, ఏదో మ్యాజిక్ జరిగింది, రాజమౌళి బోయపాటి సినిమా రేంజ్లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. కానీ సినిమాలో ఏముంది, సినిమా చూస్తే అర్థమవుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే కోర్ పాయింట్ ఏంటంటే, ఒక గ్రామంలో సాయి కుమార్ ఉంటాడు. సాయి కుమారు ఒక లోకల్లో పొలిటీషియన్ దగ్గర పనిచేస్తుంటాడు. అక్కడ పొలిటీషియన్ ఇద్దరు కలిపి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ బాక్సుల్ని, ఎలక్షన్ ఏవిఎంఎల్ని తీసుకెళ్ళి దీన్ని దూరంగా పడేసేయమని చెప్పి సాయి కుమార్కి ఆర్డర్ వేస్తాడు. దీంతో సాయి కుమారు ఓనర్ చెప్పినట్టుగా, పొలిటీషియన్ అయిన ఒక విలన్ చెప్పినట్టుగా విన్నట్టు విని ఆ ఏవిఎం బాక్సులన్నింటిని ఒక వెహికల్లో పెట్టుకొని దూరంగా తీసుకెళ్తూ ముందు వెహికల్ని టర్న్ చేసి వేరే వైపు పంపించేసి ఇతను మాత్రం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి సరెండర్ అయిపోతాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి జనాలకి ఏం చెప్తాడంటే, ఒరే ఇన్ని సంవత్సరాలు మన పొలిటీషియన్ చేతిలో నలిగిపోయాం, ఈ గోదావరి ఒడ్డున మన జీవితాలు ఎలా వచ్చినప్పుడు మన జీవితాలు కుటుంబాలు ఇల్లు వాకిళ్ళు మొత్తం మునిగిపోతున్నాయి. కానీ ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా మన కనీసం ఇంత కూడు, ఇంత నీడ, ఇంత గుడ్డ, ఇంత స్థలం ఇచ్చి మనకి ఇల్లు కట్టించిన ఎవడు లేడు. కాబట్టి మనం వాళ్ళు చెప్పినట్టు చేయడానికి లేదని చెప్పేశాడు. వీళ్ళందరూ కలిపి ఆ విలన్ అయినటువంటి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాడు నక్కజిత్తుల తెలివితేటలతోటి సాయి కుమార్ వర్గాన్ని మొత్తాన్ని పక్కకు తీసి సాయి కుమార్ మీద వ్యతిరేక ధోరణి ఫామ్ చేసి సాయి కుమార్ అనుచరుల చేతే సాయి కుమార్ని పట్టించి ఊళ్ళో నిలబెట్టించి భయంకరంగా కొట్టి కన్న కొడుకు అయినటువంటి హీరోని పిలిచి విశ్వక్సేన్, సాయి కుమార్ కొడుకు విశ్వక్సేన్ హీరో చేత సజీవ దహనం చేయిస్తాడు. ఇదా కథ, ఇదా చేయాల్సింది? కన్న కొడుకు చేత తండ్రికి సజీవ దహనం చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడంటే ఆడియన్స్ డైరెక్టర్ని చెప్పుతో కొట్టాలా, బూటుతో కొట్టాలా, దేంతో కొట్టాలి? ఇది కథలో బ్యాక్ స్టోరీ. ఇది గ్రడ్జిగా పెట్టుకొని హీరో ఎప్పటికైనా వాడిని అంతం చేయాలనే కసితో హీరో చిన్నప్పటి నుంచి ఎదుగుతాడు. ఎలా ఎదుగుతాడు? ఈ పాయింట్ తన తండ్రికి జరిగిన అన్యాయం, మరణం, సజీవ దహనం, తన చేతుల్లో జరిగిన దాన్ని ఈ హీరో క్యారెక్టర్ ఎలా మెయింటైన్ చేయాలి? ఎక్కడా కూడా ఆ సస్టైనిటీ కానీ, ఆ పగ కానీ, ఆ రివెంజ్ కానీ ఎక్కడా హీరో క్యారెక్టర్లో లేదు. దట్టు ఏం చేశాడు, హీరో క్యారెక్టర్ని కామిక్ వేలో ఒక కోతిని ఎలా డ్రైవ్ చేస్తామో అటు కామిక్ వేలో డ్రైవ్ తీసుకెళ్ళిపోయి అపహాస్యం చేసేటట్టుగా డైరెక్షన్ చేశాడు. అంటే ట్రైలర్లో ఆడియన్స్కి ఎంత హై ఇచ్చాడో అది మొత్తం కొలాప్స్ చేశాడు. బేసిక్గా ఏంటి, కథలో చేతకాని రైటర్లు, దద్దమ్మలు అక్కడక్కడ పవర్ఫుల్ డైలాగ్ రాస్తారు. కానీ ఆ పవర్ఫుల్నెస్ సినిమా అంతా మెయింటైన్ చేయాలి కదా, ఎక్కడ కూడా మెయింటైన్ చేయలేదు. బేసికల్గా విశ్వక్సేను మంచి యాక్టరే, డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగానే చేశాడు. కానీ కథని హ్యాండిల్ చేసేది ఎవరు? డైరెక్టరు. ఇప్పుడు నీకు చేతగాని దాంట్లో ఏలు పెట్టి అపహాస్యం పాలయ్యే బదులు నువ్వు ఒక కామెడీ డైరెక్టర్కి పేరు తెచ్చుకోవాలన్నప్పుడు కామెడీ సినిమాలు చేసుకోవాలా. సీరియస్ ఎలిమెంట్స్ తీసుకొని కామెడీకి చేయటం ఏంటి? అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా ఒక సీరియస్ ఎలిమెంటు, ఒక పగ రివెంజ్ ఎలిమెంట్ని కామెడీగా చెప్పాడంటే ఈ డైరెక్టర్ పతనం అవటానికా, ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికా, ఆడియన్స్ అయితే చెప్పు దెబ్బతింటానికా? కామెడీగా వస్తూనే మధ్యలో సీరియస్ చేస్తున్నాడు, మధ్య ఫైట్లు చేస్తున్నాడు, మధ్య దొంగతనాలు చేస్తున్నాడు. ఇవన్నీ దేనికి? అసలు కథకు సంబంధం లేని ట్రాక్లు మొత్తం తీసుకెళ్ళిపోయాడు. కానీ ఫైనల్గా ఒక అందమైన హీరోయిన్, విలన్ కూతురు, ఒక పొలిటీషియన్ కూతురుని హీరోయిన్ లవ్ చేశాడు. తను లవ్ చేసింది. కానీ ఫైనల్గా హీరోయిన్ని తనకి వాళ్ళ ఫాదర్కి తెలియకుండానే మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ విలన్, తన ఫాదర్ చావు కారణమైన విలన్ని హీరో ఉరేసి చంపబోయే టైంకి తన భార్య అయిన హీరోయిన్ చేతే చేతులారా హీరోని కాల్పించాడు.
దీన్ని బట్టి ఏమనుకోవాలి? వాళ్ళిద్దరి మధ్య లవ్ నిజమైన లవ్ అనుకోవాలా? అసలు హీరోని కాల్చడం ఏంటి అసలు? ఇలా డైరెక్టరు అంచెలంచెలుగా హీరో క్యారెక్టర్లో ఒక సస్టైనిటీ లేదు, ఒక స్టెబిలిటీ లేదు, ఒక క్యారెక్టరైజేషన్ లేదు. ఒకే అరలో కామెడీ సీరియస్నెస్ ఎమర్తయ్యా, ఒకే అరలో రెండు కొత్తలు ఎమర్తయ్యా, సంబంధం లేని ఎలిమెంట్స్ని, సంబంధం లేని ఎమోషన్స్ని ఒకే చోట కూర్చి అపహాస్యం పాలు చేశాడు. ఆడియన్స్ని డైజెస్టబుల్ కాకుండా విపరీతమైన కోపానికి గురి చేశాడు. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ పాయింట్ ఏంటంటే యువన్ శంకర్ రాజాకి 100కు 1000 మార్కులు వేయచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అత్యద్భుతంగా, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ధనలాడిచాడు. పొలిటీషియన్ విలన్ హీరో ఇంటి మీదకి దాడి చేసినప్పుడు హీరో పని ఏంటి? ఏం చేయాలి? ఒక విలన్ వర్గం హీరో మీద దాడి చేసినప్పుడు నీ ట్రైలర్లో ఏదైతే చూపించావో ఆ పవర్ఫుల్ ఎమోషన్ మీద విలన్స్ని ఒక్కొక్కరిని అతి కిరాతకంగా చంపాలి. హీరో జోలికి రావాలంటే విలన్ వాళ్ళు వణికి పోయేటట్టు చేయాలి. కానీ ఏం చేశాడు? ఇంట్లోకి వెళ్ళి దాంకుంటున్నాడు, పిల్లలంతా దూరాడు. అదేమంటే పిల్లలు రక్షించుకోవడానికి నేను ఇంతకన్నా నేను చేయలేనని చెప్పి అసమర్థపూరితమైన భావావేశాన్ని వ్యక్తీకరించాడు. ఇంతటితో సినిమా పతనావస్థకి వెళ్ళిపోయి అథాపాతాలోకానికి వెళ్ళిపోయింది. మనం గతంలో మెగాస్టార్ చిరంజీవిని చూసాం, బాలకృష్ణని చూసాం, నాగార్జున చూసాం, ఇంకా చాలామంది హీరోలు చూసాం. వాళ్ళలో ఎవరికైనా ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిందా? ఎక్కడ తగ్గలేదే. కాబట్టి స్టార్డమ్ కట్టబెట్టారు. ఈ విశ్వక్షేణ్ మినిమం కనీసం రోజుకు 15 నిమిషాలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ బాగా చేసేవాడు, ఫైట్లు ప్రాక్టీస్ చేసిన ఫైట్స్ బాగా చేసేవాడు. కానీ ఆ పంది పొట్టేసుకొని నడివేసుకొని ఆ లుంగి కట్టుకొని ఏంటది? నీకు బుద్ధి జ్ఞానం ఉంది అసలు? విశ్వక్షేణ్ అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉంటే మినిమం రోజుకు వచ్చి 1 అవర్ జిమ్ చేయాలా, 1 అవర్ ఫిట్నెస్ పెంచాలా. నీకు ఏం ఫిట్నెస్ లేకుండా నీకు స్టార్డమ్ ఎందుకు? నీకు చిరంజీవిని చూసి నేర్చుకో, బాలకృష్ణని చూసి నేర్చుకో. బాలకృష్ణ నీ ఫ్యాన్ అంటున్నావుగా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఎప్పుడన్నా ఏ రోజన్నా కనీసం రోజుకు వచ్చి 15 నిమిషాలన్నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన పాపన పోయావా? నీ గుండెల మంచిగా వేసుకొని ఆలోచించి నువ్వు కనీసం జిమ్ చేసావా? నీ మొహానికి కనీసం ఎక్కడన్నా మజిల్స్ ఉన్నాయా? నీకు స్టార్డమ్ కావాలి. ఎలా వస్తుంది స్టార్డమ్ నీకు? పబ్లిక్ ఆలోచనలకు అనుగుణంగా డైరెక్టర్ రావాలా, హీరో రావాలా, అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి. హీరో క్యారెక్టర్ నీచంగా తయారైంది. కనీసం నీ పక్కన తిరిగే మిత్రులు, నువ్వు ఎవరితో తిరుగుతావో ఆ మిత్రులే నిన్ను చంపడానికి వచ్చారు. తప్పుడు మాటలు విని. అంటే ఇక్కడ మిత్రత్వంలో కూడా క్యారెక్టరైజేషన్స్ లేదు, లవ్లో కూడా ఒక బంధం లేదు. భార్య చేత కాల్పించాడు, ఫ్రెండ్స్ చేత చంపిపోయాడు. అంటే డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు? అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? నువ్వు తీయాల్సింది ఏంటి? ఎక్కిలిగా లంజిలమ్మడి తిరగటం, లంజుల కొంపల్లో దూరటం, పిగర్లు వేసుకోవటం, ముందు తాగటం, దీని మీద ఉన్న శ్రద్ధ. నా తండ్రిని నేను నా చేతులతోటి చేతులారా కొరువు పెట్టించారే, సజీవ దహన చేయించారే అనే బాధ సినిమాలో ఎక్కడన్నా కనిపించిందా? ఏది డైరెక్టర్కి డైరెక్షన్ మీద గ్రిప్ లేదు, హీరో క్యారెక్టరైజేషన్ మీద గ్రిప్ లేదు. అసలు ముఖ్యంగా డైరెక్టర్కి ఒక యాక్షన్ హీరో అన్నప్పుడు, అరే నాయన విశ్వక్షేణి టారా బాబు, రోజుకు వచ్చి ఒక గంట నువ్వు జిమ్ చేయరా? రాజమౌళి పిచ్చోడయ్యా? అది పరంగా స్పెషల్ లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు ఇప్పించేసి ప్రభాసుల్ని 6 ప్యాక్లు చేసేసి ఒక వస్తాదులకు చూపిస్తుంది. పిచ్చోడే చేస్తున్నాడా? అంత మాత్రం జ్ఞానం లేదు నీకు. ఓన్లీ నీ దిగజారిపోయిన కథ మీద ఉన్న దృష్టి హీరో మీద ఎక్కడ పెట్టావు? హీరో మీద స్పెషల్ కేర్ ఎందుకు తీసుకోలేదు? డాన్సుల మీద ఎందుకు కేర్ తీసుకోలేదు? ఫైట్ల మీద ఎందుకు కేర్ తీసుకోలేదు? అసలు ఫిజికల్ ఫిట్నెస్ ఏది అసలు? సినిమా అనేది త్రూఅవుట్ క్యారెక్టర్ మెయింటైన్ చేయాలా. అది మైండ్లో ఉన్నప్పుడే నువ్వు డైరెక్ట్గా సెటిల్ అవుతావు. హీరో అనేవాడు మందర పర్వతంలో ఉన్న సింహాలు అంటాడు. ఆ సింహం ఎప్పుడైతే బయటకు వస్తుందో మిగతా పులులు, జింకలు, మృగాలు మొత్తం పారిపోతాయి. అలా హీరో క్యారెక్టర్ని చూపించాలా. కోతిలాగా చూపిస్తే సింహంలో కోతి క్వాలిటీ ఏంటి అసలు? సింహాన్ని సింహంలాగా ఎలివేట్ చేయి. కోతి రూపం ఎందుకు తీసుకొస్తున్నావు? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత తెలుసా? దంగే నువ్వు అన్నావు కదా ట్రైలర్లో, నువ్వు అన్నప్పుడు మేము అనకూడదా? ఆడియన్స్ ఇది.